యేసయ్యా నా ఆశ్రయమైన యేసు నా కాపరి యేసయ్యా శక్తి బలముకు అర్హుడవు మా స్తుతులకు పాత్రుడవు శక్తి బలముకు అర్హుడవు మా స్తుతులకు పాత్రుడవు
ఆరాధన నీకే. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. మహాగణుడానికే స్తోత్రములు ప్రభువా, మహాపరిశుద్ధానికే స్తోత్రములు తండ్రి, జీవగలిగిన దేవానికే స్తోత్రములు ప్రభువా, జీవాధిపతి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకున్నాను నా ప్రభా. గడిచిన దినములన్నీ నీ రెక్కల చాటును భద్రపరిచిన ప్రభా, ఈ నూతన సంవత్సరంలో 2వ ఆదివారం దినమందు నా ప్రభా, ఈ విశ్రాంతి దినమందున నా తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానం బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకున్నాను నా తండ్రి. ఈ లోకంలో ఎవరికి లేని గొప్ప ధన్యతలు నా ప్రభా, ఆయా గొప్ప బాధ్యతలు నా తండ్రి, అయానికే స్తోత్రములు నా తండ్రి. మా అందరికి మీరు దయచేసిన దేవానికే స్తోత్రములు చెల్లించుకుంటున్నా నా ప్రభా. దినదినం మా ఆయుష్ను పొడిగిస్తూ నా ప్రభా, మా ప్రాణాలను తృప్తిపరుస్తున్న దేవానికే స్తోత్రములు తండ్రి. ఎన్నో మేలు చేస్తున్న దేవుడు నా ప్రభా. ఆయా వారం అంతయు నా ప్రభా నా పట్ల, నా కుటుంబం పట్ల, నా సంఘము పట్ల నా తండ్రి ఎన్నో గొప్ప కార్యములు చేసిన దేవుడు నా ప్రభా. ఏమిచ్చి నీ రుణమే తీర్చగలవులేము నా ప్రభా, ఏమిచ్చిన నీ రుణమే తీర్చలేము నా తండ్రి. అయానికే స్తోత్రములు నా ప్రభా. నీ రక్షణ పాత్రను చేత పట్టుకుని నా ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తుండగా నా ప్రభా, అయా మా స్థుతులు అందుకోమని అడుగుచున్నాము దేవానికే స్తోత్రములు ప్రభా. అయా వందనాలు తండ్రి. అయా అదేవిధంగా ముఖ్య ఘట్టంలోకి వెళ్ళిపోవచ్చుండగా నా తండ్రి నీ దైవదాసుని నీ నోచుకుడుగా వాడుకోండి నా ప్రభా. వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి నా ప్రభా. నిలబడేది మనిషి కుమారుడైనప్పటికీ నా ప్రభా, మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడని పలికిన దేవానికే స్తోత్రములు నా తండ్రి. నీ ఆత్మని బిడ్డలో ఉంచి నా ప్రభా, నాకును మాకును మా అందరికి కావాల్సిన వర్తమానాన్ని తండ్రి బిడ్డ ద్వారా మా అందరికి మీరు దయచేయమని అయా నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ముందున్న కార్యక్రమాన్ని కూడా నీ పాదాల చెందుకు పెట్టుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనకి మిక్కిలి వినయంగా అడిగి వేడుకను పొందుకుని నామ తండ్రి, ఆమేన్. కూడి చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడినైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వారి దినాన ప్రత్యేకంగా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యగ్రంథములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 10 వాక్యాలు మనము ఈ పూట ధ్యానం చేసుకుందాం. ఈ 10 వాక్యములలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ఈ పూట ధ్యానం చేద్దాం. నేను చదువుతున్నాను, మీరందరూ కూడా దయచేసి వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడనైన ఒక మనుష్యుడు మోసుకొని ఉండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరుని ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచూను వచ్చిరి. పేతురు యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహానును వానిని తేరు చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు
వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఈ చదవబడినటువంటి ఈ ప్యాసేజ్లో ఒక మంచి జరిగినటువంటి ఒక చారిత్రాత్మకమైన సంఘటనను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఏంటి ఆ చారిత్రాత్మకమైన సంఘటన? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ వేయబడి ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి ఆయన పునరుద్ధానుడై ఆ పునరుద్ధానము తర్వాత అనేక దినములు శిష్యులకు కనబడుచు ఆయన ఒలీవ కొండ మీద ఆయన అందరికీ కూడా కనిపిస్తూ ఆయన ఆరోహణమయ్యాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ నుండి ఆదిమ క్రైస్తవ సంఘము అనేటువంటిది ప్రారంభించబడింది. ఎట్లాగున ప్రారంభించబడినది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులందరూ కూడా మేడగది మీద వారందరూ ప్రార్థిస్తూ ఉండగా ఆ 120 మంది మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడగా వారి దేవుని ఆత్మను పొందుకుని అన్య భాషలు మాట్లాడుచు అక్కడకు వచ్చినటువంటి ఆ యొక్క పెంతెకోస్తు పండగకు వచ్చిన యూదులందరినీ కూడా ఆ ప్రజలందరితో కూడా వారు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క విషయాలు వారి హృదయానికి నొచ్చుకున్నప్పుడు, అయ్యా మేము ఏమి చేయమంటాము అని వారిని అడిగినప్పుడు పేతురు అంటాడు, మీరు పాప క్షమాపణ నుండి మీరు మారు మనసు నుండి పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మ పొందండి అని చెప్పినప్పుడు అక్కడ ఇంచుమించు సుమారు 3000 మంది రక్షించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత క్రైస్తవ సంగమునకు జరిగిన మొట్టమొదటి ఒక గొప్ప విషయం అది. ఎందుకు అని అంటే అప్పటి వరకు కూడా అంతమంది బాప్తిస్మ పొంది ఉండలేదు. ఆ తర్వాత వారు ఎప్పుడైతే నిలవబడ్డారో, దేవుని ఆత్మను పొందుకున్నారో, ఆ దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దేవుడు వారందరి జీవితంలో సంగమ పట్ల ఒక గొప్ప కార్యము జరిగించారు. ఇంచుమించు సుమారు 3000 మంది వారు బాప్తిస్మ పొందిన తర్వాత అక్కడ యథావిధిగా ఈ పేతురు యోహాను వారి జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏంటి ఆ సంఘటన అని మనం చూస్తే చూడండి, 1వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. మీరు జాగ్రత్తగా ఈ మాటలు మనము గమనించాలి. చూసినట్లయితే ఇక్కడ పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. పగలు అని అంటే ఎంత సమయము? అంటే ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే ఆఫ్టర్నూన్ అని రాయబడింది. ఏమని రాయబడింది? ఆఫ్టర్నూన్. అంటే చెప్పండి, అది ఏ సమయం? అది మధ్యాహ్న కాల సమయము. ఏ సమయము? మధ్యాహ్న కాల సమయము. అక్కడ ఆఫ్టర్నూన్ దే వెంట్ టు బ్యూటిఫుల్ గేట్ ఆఫ్ ది టెంపుల్. అక్కడ శృంగారం అనబడినటువంటి దేవాలయమునకు వారు అక్కడ వెళుతూ ఉండగా ఆ యొక్క బ్యూటిఫుల్ టెంపుల్ గేట్ వద్ద ఒక భిక్షకుడు ఆయన కూర్చుండి ఉన్నాడు. గమనించినట్లయితే ఇక్కడ పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళుచున్నారంట. నెంబర్ 1 ఇక్కడ మనం చూడగలిగితే మొట్టమొదటగా ప్రార్థనలకు వెళ్ళిన అపోస్తులు. చెప్పండి నాతో పాటు, ప్రార్థనలకు వెళ్ళిన అపోస్తులు. ఇప్పుడు ఈ అపోస్తులైనటువంటి పేతురు యోహానులు వారు ఏం చేశారయ్యా అంటే వారు తమ యొక్క దైనందిక జీవితంలో వారు ప్రార్థనను అలవాటుగా చేసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వారు ఎలాంటి అనుభవం కలిగి ఉన్నారు? వారు ప్రతిదినము ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రార్థనను అనుభవముగా కలిగి ఉన్నారు. అసలు ప్రార్థనను చేయమంటే పేతురు గారిని అడిగితే గురకబెట్టి నిద్రపోవటంలో నెంబర్ 1 స్థానంలో ఉంటాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారి కొండ మీద ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఈ పేతురు నిద్రపోతా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రూపాంతరము చెందినప్పుడు నిద్రపోయి లేచాడు, అప్పుడు చూస్తా ఉంటాడు. యేసు ప్రభు అంటాడు, కొద్ది సమయమైనా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా? ఇదిగో మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థన
చేయండి అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. శిష్యులందరూ కూడా నిద్రపోయేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు వారందరూ నిద్రపోయే వాళ్ళే. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు నిద్రపోయిన వాళ్ళు అనంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా ఏం చేస్తాం? ప్రార్థన మందిరానికి వచ్చి చెప్పాలి. ఎక్కడ నిద్ర వచ్చింది? మనకు కూడా ప్రార్థన మందిరంలోనే నిద్ర వచ్చింది. గమనించండి, చాలా మంది నేను గమనిస్తా, ఇంటిలో ఏసీలు ఉంటాయి, ఇంటిలో ఫ్యాన్లు ఉంటాయి, ఇంట్లో కూలర్లు ఉంటాయి, అనేకమైనవి ఉన్న ఇంట్లో రాని నిద్ర మాత్రం ఎక్కడొచ్చిందంట? మందిరంలోనే వచ్చింది. గమనించండి. మరి ఇప్పుడు ఈ యొక్క ప్రార్థన ఆయన అనగానే నిద్రపోయినటువంటి ఈ పేతురు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమైన తర్వాత సంఘ బాధ్యతలలో ప్రథముడిగా సంఘాన్ని నడిపించేటువంటి బాధ్యతను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తాళపు చెవులు పొందుకున్న ఈ పేతురు ఇప్పుడు ఎలాగునున్నాడయ్యా అంటే ఆయన ఇతరులకు మాదిరిగా ఉండినట్లుగా 3000 మందికి బాప్తిస్మం ఇచ్చిన ఈ పేతురును ఇప్పుడు ఎలాగున్నాడు తెలుసా? ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేసేవాడిగా లేకుండా, ప్రార్థనను ఇదిగో ఆయన నిద్రపోయేవాడిగా లేకుండా, ప్రార్థననే తనకు ఊపిరిగా మార్చుకుని ప్రార్థించేవాడిగా ప్రతిదినము సమయమునకు ఆయన వెళ్ళేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉన్నాడంటే ఆయన ప్రార్థనకు వెళ్ళేవాడుగా ఉన్నాడు. గమనించినట్లయితే వీరి జీవితంలో, వీరి భక్తి జీవితంలో, వీరి ఆధ్యాత్మికమైన బ్రతుకులో వీరు ప్రార్థనను క్రమముగా వీరు ప్రార్థించిన వారుగా ఉన్నారు. ప్రార్థనను అలవాటు చేసుకున్న వారుగా ఉన్నారు. ప్రార్థనను ఊపిరిగా చేసుకున్న వారుగా ఉన్నారు. గమనించండి, ప్రార్థన పరిస్థితులను మార్చగలుగుతుంది. ప్రార్థన ఇదిగో పరలోకపు శక్తిని భూలోకానికి తీసుకురాగలిగిన శక్తి ఎవరికున్నదంట? ప్రార్థనకున్నది. దేవుని యొక్క ప్రణాళికను మార్చగలిగిన శక్తి ఎవరికున్నదంట? ప్రార్థనకున్నది. ఏంటిదో తెలుసా? గమనించండి. హిజ్కియా మరణించాలని దేవుడు ఆయనగా ఏమయ్యాడు? మరణిస్తాడని దేవుడు తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడు? ప్రవక్త అయినటువంటి యెషయా గారికి తెలియజేశాడు. ఇక కొద్ది దినాల్లో ఆయన ఆయుష్ ముగించబడబోతున్నది, తన పితరులతో కూడా తను మరణించబోతున్నాడు అని దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. కానీ హిజ్కియా ఏం చేశాడో చెప్పండి? హిజ్కియా గోడ తట్టు కన్నీరు గార్చి ప్రార్థన చేశాడంట. ఇప్పుడు దేవుని ప్రణాళిక ఏంటయ్యానంటే, కొద్ది దినాలలో మనం అనుకున్నాం, మనం సుమారుగా ఒక 10 రోజుల్లో, ఒక నెల రోజుల్లో మరణించబోతున్నాడు. ఎవరు? హిజ్కియా. ఎన్ని దినాల్లో? ఒక నెల రోజుల్లో, 30 రోజుల్లో మరణించబోతున్నాడు, లేదా ఒక 15 రోజుల్లో మరణించబోతున్నాడు. ఇప్పుడు ప్రార్థించాడు హిజ్కియా. ఆ ప్రార్థన దేవుని యొక్క ప్రణాళికను ఏం చేసిందంట? మార్చేసింది. ఇప్పుడు రోజులు పోయి 15 సంవత్సరాల అధికమైన ఆయుష్ను పొందుకోగలిగాడు. ఎట్లా పొందుకున్నావు అని అంటే, ప్రార్థన ద్వారా. పరలోకములో హిజ్కియా కొన్ని దినాల్లో మరణిస్తాడు, కానీ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ఆ ఆయుష్ను మరలా 15 సంవత్సరాలు పొడిగించేటట్లుగా దేవుని యొక్క ప్రణాళికను మార్చగలిగినది ఏంటంటే ప్రార్థన మాత్రమే. గమనించండి, మన జీవితాల్లో ప్రార్థన ఎట్లా ఉంది? అయ్యో, నాకు ఈ రోగం తగ్గదు అంటున్నారు, నా పరిస్థితులు మార్చబడవంటున్నారు, నా స్థితిగతులు మార్చబడవంటున్నారు. మరి నేను ఎట్లా నా యొక్క జీవితంలో నేను ఉండాలండి? ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రార్థనలో ప్రాకులాడునది చుట అసాధ్యము, ప్రార్థనలో పొందకపోవునది అసాధ్యము. ప్రార్థనలో మనము ప్రార్థించిందంట పొందకపోవుట అది అసాధ్యమంట. ప్రార్థనలో మనం ఏదైతే ప్రార్థిస్తామో తప్పకుండా దానిని మనం పొందుకుంటాం. అందుకనే ఏం చేయాలి మన జీవితంలో అంటే, మనము ప్రార్థనను కలిగిన వారముగా ఉండాలి. మన బ్రతుకులో ప్రార్థనను కలిగిన వారముగా ఉండాలి. ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వారముగా, అలక్ష్యం చేసే వారముగా మనం ఉండకూడదు. ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఎడతెగగా ప్రార్థన చేసే వారముగా ఉండాలి. విసుకక నిత్యము ప్రార్థించే వారముగా మనము ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి అనుభవాలు మనము కలిగి ఉంటామో, మనము కూడా ఒక గొప్ప కార్యాలు దేవుని యొద్ద నుండి పొందుకోగలుగుతాం. ఆది అపోస్తుల ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించాడు. ఆ అద్భుతాలను జరగటానికి గల ప్రధాన కారణం ఏంటో తెలుసా? వారు ప్రార్థనను అనుభవముగా కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఏం కలిగి ఉన్నారంటే వాళ్ళు ప్రార్థనను అలవాటుగా ఉంది. మరి మన అలవాట్లు ఏంటి? మన అలవాట్లు, వాళ్ళకి ప్రార్థన అలవాటుగా ఉంటే మన అలవాట్లు ఎట్లా ఉంటున్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇరుగు పొరుగు వాళ్ళతో మన అలవాట్లు, టీవీతోనే అలవాటు, సెల్ ఫోన్తోనే మన అలవాటు. గమనించండి. అనేక మందితోనే మాట్లాడటంతోనే అలవాటు. గమనించండి. ఈ అలవాటులన్నీ కూడా పక్కన పెట్టి మన జీవితంలో అపోస్తుల వలె ప్రార్థనను కూడా అలవాటు చేసుకుందుముగాక. ఆమేన్. రెండవదిగా ఇక్కడ చూసినట్లయితే ఈ అధ్యాయంలో మనము మరలా ఇంకొక మాటను చూద్దాము. చూడండి, ఆ 2వ వాక్యం. పుట్టునది మొదలుకొని కుంటివాడి అయిన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయము ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. గమనించినట్లయితే ఇతడు కుంటివాడు అవటం మూలన వీడు ఏ పని కూడా చేయలేడు. వీడు ఏం చేశారంటే కొంత స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు ఇతరుని అడుగుకోవటానికి ఇతరుని అక్కడ ఇంటి దగ్గర నుంచి దేవాలయపు మెట్ల దగ్గర వరకు కూడా మోసుకుంటా వచ్చారంట. అక్కడ కూర్చోబెడితే ఆ మెట్ల మీద వచ్చి వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుంటాడు? అయ్యా, అమ్మా అని భిక్షం అడుగుతూ ఉంటుంటాడు. గమనించండి, ఇక్కడ 2వ మాట నేనేం చెప్తున్నానో తెలుసా? మెట్ల మీద కూర్చున్నాడు కానీ మందిరములోనికి మాత్రము వెళ్ళలేదు. ఏం చేశాడంట? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ప్రతిదినము ఇంటికి కొంతమంది మోసుకెళ్తున్నారు. అరే అబ్బాయి, ఆడ కూర్చోబెట్టండి, ఈ మెట్టొద్దులే, ఇదిగో నిన్న యువతల వైపు నేను నిన్న అడుక్కుంది, ఈరోజు ఇటువైపు అడుక్కుంటా, లేదంటే నిన్న కింద అడుక్కున్నా, ఈరోజు పైన మెట్ల మీద కూర్చొని అడుక్కుంటా అని వాళ్ళకి చెప్పాడే గాని, అరే నాయన, నా బ్రతుకు దినముల్లో దేవుడు నా ఎందుకు గొప్ప కార్యము జరగాలంటే నేను మందిరంలోనికి వెళ్ళాలిరా నాయన, నన్ను మందిరంలోనికి విడిచిపెట్టండి రా, దించండి రా అనే మాట మాత్రం మాట్లాడలా. గమనించండి, అడిగితే దించరా? ఇంత దూరం నుండి మోసుకుని వస్తున్నారు కదా, ఇదిగో తన ఇంటి దగ్గర నుండి ఎక్కడైతే రోజు ఉంటున్నాడో అక్కడి నుండి దేవాలయపు మెట్లు యొద్ద కూర్చోబెట్టబడిన ఆ వ్యక్తి దేవాలయంలోనికి మాత్రం వెళ్ళాలని కోరుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దేవుని యొక్క మందిరములోనికి వెళితే అది మేలులకు నిలయము. దేవుని మందిరము ఆనంద గృహము. మన జీవితంలో దుఃఖమును తొలగించే స్థలమే, మన జీవితంలో వేదన బాధలను తొలగించే స్థలమే దేవుని యొక్క మందిరము. హన్న దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఆమె జీవితంలో గొప్ప కుమారుడు అనుగ్రహించబడినప్పుడు సమూయేలు గ్రంథం 1వ పుస్తకం 2వ అధ్యాయంలో ఆమె ఉల్లసిస్తూ పాట పాడుతూ ఉంటది. ఆమె ఆనందిస్తూ దేవుని కీర్తిస్తూ ఉంటది. గమనించండి, దేవుని మందిరములో అద్భుతమైన మేలు దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యను చూశాడు. ఆ సమస్యకు అడుక్కోవటమే అనుకున్నాడు కానీ, అరే నేను దేవుని మందిరంలోనికి వెళితే దేవుడు నా ఎందుకు కరుణిస్తాడు కదా, దేవుడు నా ఎందుకు జాలు చూపిస్తాడు కదా, దేవుడు నా ఎందు ఏదైనా గొప్ప కార్యం చేస్తాడన్నటువంటి తలంపు మాత్రం రాలా. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉన్నాయి. సమస్యలు వస్తాయి, సమస్యలు వెళ్ళిపోతాయి. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. అట్లాగే ఉదయించిన సూర్యుడు ఉదయిస్తూనే ఉండడు. అస్తమించిన సూర్యుడు ఇక ఉదయించకుండా అలాగే అస్తమయముగా ఉండడు. ఏమవుతాడంటే సూర్యుడు కూడా ఉదయిస్తాడు, మరలా చెప్పాలి అస్తమిస్తూ ఉంటాడు. అంటే మన జీవితంలో కూడా సమస్యలు అనేవి జీవితాంతం ఉండవు. మన బ్రతుకులో కూడా వేదన, బాధన, శోధ, ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. ద ప్రాబ్లమ్స్ మే విల్ కమ్ అండ్ గో. అవి వస్తూ ఉంటాయి, అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కారణం ఏంటనంటే మన జీవితంలో మనము నేర్చుకోవలసిన ఒకటి ఉన్నది. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, దట్ ఈజ్ మన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, అయ్యా నేను కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నాకు సహాయం ఎక్కడ వస్తుంది?
యెహోవా యుద్ధ నుండే కదా నాకు సహాయం దొరికేది. కొండలనగా ఇదిగో అధికారులు, ఇదిగో ఘనత పొందిన వారు, డబ్బులున్నవారు, అనేక మంది, మరి ఎంతో మంది రాజకీయ నాయకులు లాంటి కొండలు మన చుట్టూ ఉండొచ్చు, కానీ వారి దగ్గర నుండి ఏ విధమైనటువంటిది రాదు సహాయము. మనకి సహాయము వచ్చేది, స్వస్థత వచ్చేది ఎక్కడ నుండో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొద్ద నుండే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎవరి దగ్గర నుండి వస్తుంది మనకి సహాయం? ఆయన దగ్గర నుండి మనకు సహాయం వస్తుంది. ఆయన దగ్గరకు వెళితేనే మన జీవితంలో సహాయమును మనం పొందుకోగలుగుతాం. ఆ యొక్క భిక్షకుడు ఎప్పుడు మెట్ల మీదే ఉన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు? చెప్పాలి, ఎక్కడికి వెళ్ళలేదు? మందిరంలోనికి వెళ్ళలేదు. అనగా మన మనసు, చాలా మంది మనసు కూడా మందిరానికి వస్తాం సమస్య మీద, కానీ మనసు మాత్రము ఎవరి మీదో ఉంటది. డాక్టర్ గారి మీద ఉంటది, పలానా రాజకీయ నాయకుడి మీద ఉంటది, పలానా ఇదిగో డబ్బులున్న వ్యక్తి మీద ఉంటది, అందరి మీద ఉంటది, కానీ మనసు మాత్రం ఎవరి మీదకి ఉండదు? యేసయ్య మీదకి మాత్రం ఉండదు. అది సంగతి. ఇప్పుడు ఎప్పుడైతే మన మనసు యేసయ్య మీదకు వెళుతుందో అప్పుడు మన జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యమును మనము పొందుకుంటాం. ఎందుకు అద్భుత కార్యం పొందుకోలేకపోతున్నాం? ఆ యొక్క గుడ్డి భిక్షకుడు, ఆయన క్షమించాలి, ఆయన ఆ పుట్టినది కుంటివాడైనటువంటి భిక్షకుడు మెట్ల మీదే కూర్చున్నాడు, కానీ మందిరంలోనికి. మన జీవితంలో కూడా మనము కూడా బాహ్యముగానే ఉంటున్నాము, కానీ అంతరమున యేసయ్య మీద హృదయపూర్వకంగా మనము ఆనుకునే వారముగా లేము. ఇది రెండవ విషయం. మొదటి విషయం ఏంటో చెప్పండి? అపోస్తులు ప్రార్థనకు వారు చేసిన వారుగా ఉన్నారు. రెండవదిగా ఈ యొక్క కుంటివాడు మెట్ల మీద కూర్చున్నాడు, కానీ ఎక్కడికి రాలేదు? మందిరంలోనికి రాలేదు. ఇప్పుడు మూడవదిగా చూద్దాం. చూడండి, ఇప్పుడు మూడవ వాక్యము చదవండి అమ్మా. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు, జాగ్రత్తగా వినండి, చూచి ఏం చేశాడంట? భిక్షం అడుగగా. చదవండి. పేతురును యోహానును వానిని తేరు చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు, జాగ్రత్తగా ఉండండి, వారి యందు లక్ష్యముంచును. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏం జరిగిందంట ఇక్కడ? మూడవదిగా పేతురు యోహాను అనుదినము వారి ప్రార్థనను చేసుకోవడానికి మందిరానికి వెళుతూ ఉండగా ఆ మెట్ల మీద కూర్చున్నటువంటి ఆ కుంటివాడు వారిని చూసి భిక్షం అడిగాడంట. అయ్యా, ఏమైనా అందా? అయ్యా, బాబు బాబు అడుగుతా ఉంటాడు. పేతురు యోహాను వారిని తేరు చూసి, నువ్వు మా తట్టు చూడయ్యా అన్నారంట. ఈయన అనుకున్నాడు, ఏదన్నా నాకేమన్నా ఒక చిల్లర, ఏమన్నా ఒక రూపాయో 5 రూపాయలు 10 రూపాయలు ఏమైనా వేస్తాడేమో అనుకుంటే నా తట్టు చూడమంటున్నాడు. ఈయన అనుకున్నాడు అంతకంటే ఎక్కువ ఏమైనా ఇస్తాడేమో వీళ్ళిద్దరు కూడా అనుకుని ఆశపడ్డాడు. ఈయన ఆశపడ్డాడు, మా తట్టు చూడవయ్యా అనేసరికి, అయ్యా అయ్యా ఇంకా అధికంగా ఏమైనా ఇస్తాడా, ఇంకేమైనా వీరి యొద్ద నుండి ఏమైనా నాకు దొరుకుతుందా అని ఈ కుంటివాడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే వారు ఏమన్నారో తెలుసా? ఇదిగో వారి యొద్ద వారిని ఏమన్నాడంటే, నువ్వు మా తట్టు చూడు. ఏమన్నారంట? మా తట్టు చూడు అనగా వీరేం చేశారో తెలుసా? అపోస్తులు ఈ కుంటివాడి దృష్టిని మార్చారంట. ఏం చేశారు? కుంటివాడిని మార్చారు. ఎందుకు? అప్పటి వరకు కూడా ఆ కుంటివాడు ఏదైనా వాళ్ళందరూ కూడా జేబులో నుంచి ఏదో ఒకటి వారు ఇచ్చేస్తే తీసుకునేవాడు, కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా మా తట్టు చూడు అన్నవారు ఎవరు కూడా ఉండరు. గమనించండి, మనం ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్తున్నా, బస్ స్టాండ్కి వెళుతున్నా, లేదు హోటల్స్కి వెళ్ళినా బయట భిక్షగాళ్ళు ఉంటారు. భిక్షగాళ్ళు ఉండినప్పుడు అయ్యా బాబు, అమ్మా బాబు అన్నప్పుడు మనం వారికి భిక్షము వేసేటప్పుడు మా తట్టు చూడు అని మనం అంటామా? నన్ను చూడు అని అంటామా? ఆడంటాడు, ఏంది నన్ను చూడమంటున్నాడు, ఉంటే ఇష్టం లేదంటే లేదు, అంతేనా కాదా? నా తట్టు చూడు అనేసరికి ఆశ్చర్యంగా ఉంటది. ఇప్పుడు వీళ్ళు అన్నారు మా తట్టు చూడు అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు, ఇంకేమైనా అధికంగా ఇస్తారేమో. గమనించండి,
మన జీవితంలో కూడా దేవుని యొద్ద కార్యాలు పొందుకోవాలని అంటే లోక సంబంధమైన దృష్టి నుండి ఆత్మ సంబంధమైన దృష్టికి మనము కూడా మార్చబడే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి స్థితి దృష్టిలో ఉండాలి? మనం లోక సంబంధమైన దృష్టి నుండి ఆత్మ సంబంధమైన దృష్టిని చూసే వారముగా మనం ఉండాలి. ఏంటి లోక సంబంధమైన దృష్టి? లోకములో నాకు ఏదైనా దొరుకుతుందేమో. అబ్రహాము చూశాడు, ఏంటి? ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు ఆత్మ సంబంధమైన నేత్రాలతో ఆయన భూలోకములో ఉండగానే కొన్ని వేల సంవత్సరాల తర్వాత తన నివసించబోతున్న ఆ పరలోకపు పట్టణాన్ని ఆత్మీయ కోణములో చూశాడు ఆయన. మనము కూడా ఆ దేవుని సన్నిధిలో మనము కూడా గొప్ప కార్యాలు పొందుకునేటట్లుగా మనం కూడా చూడాలి. అప్పటికి అసలు అబ్రహాము ఎదురు చూశాడు అపనాదులు కలిగిన పట్టణం కొరకే. అబ్రహాంకి అప్పుడు పిల్లలు లేరు, అసలు ఎదురు చూస్తా ఉన్నాడు. నాకు పిల్లలు ఉన్నారు, దేవుడు నా కోసం పరలోక పట్టణం ఉంది, ఆ పట్టణంలో నేను కూడా ఒక వ్యక్తిగా ఉన్నాను. మన జీవితంలో మనకి ఎట్లా ఉంది దృష్టి? లోక సంబంధమైన దృష్టేనా? మన దృష్టి కూడా మార్చబడును గాక. మన దృష్టి కూడా లోకము వైపు నుండి దేవుని వైపుకు మార్చబడును గాక. మన యొక్క ఆత్మీయ నేత్రాలు దేవుడు ఆ రోజున ఎలీషా గెహజీ నేత్రాలు తెరిచినట్లుగానే మన మనోనేత్రాలను దేవుడు తెరచును గాక. మన దృష్టి కూడా మార్పు నందాలి. మనము కూడా లోక సంబంధమైన యొక్క దృష్టిని వైపు కాక ఆత్మ సంబంధంగా దేవుని వైపు మన దృష్టిని మరల్చే వారముగా మనము ఉండాలి. ఇక్కడ అంటున్నారు, గమనించండి, 4వ మాట మనం చూస్తే అంతటా 6వ వాక్యం చదవండి ఒకసారి. అంతట పేతురు, వెండి బంగారమును నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. ఇప్పుడు ఏం చూశాడు ఇతను? ఏదైనా వెండి బంగారాలు ఇస్తాడే అనుకున్నాడు. వెంటనే అన్నాడు, పేతురు అంటున్నాడు, అయ్యా మా దగ్గర వెండి బంగారములు ఏమి కూడా లేవు, అయితే ఇదిగో మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నువ్వు నడువు. ఏమని నడమన్నాడు? ఏ నామమున? we have powerful name having, that is Jesus Christ. ఏ నామం అనుకున్నదే? అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. ఏ నామం అంటే ఆ నామము అన్ని నామముల కంటే పైనామము, ఉన్నతమైనటువంటి నామము. గమనించండి, అత్యున్నతమైనటువంటి నామము ఏ నామమైనా ఉన్నదనంటే లోకములో ఒకటే, అదే యేసుక్రీస్తు నామము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థత పరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగిని పవిత్ర పరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. ఏ నామం అంటది? యేసయ్య నామం. యేసయ్య నామములో దురాత్మలు పారిపోతాయి, యేసయ్య నామములో రోగాలు విడుదల పొందుకుంటారు, యేసయ్య నామములో గొప్ప కార్యాలను పొందుకునే నామం. అంతటి ఘనమైనటువంటి ఉన్నతమైన నామము మేము కలిగి ఉన్నాము.
ఆ నామమే నువ్వు లేచి నడవమని వాళ్ళు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, జీసస్ నెవర్ చేంజ్. ఆయన మార్పు చెందేవాడు కాదు. యెస్టర్డే, టుడే, టుమారో హీ విల్ ద సేమ్. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. హీ నెవర్ చేంజ్. ఆయన ఎప్పుడు మార్పు చెందే దేవుడు కాదు. ఆయన నిన్న ఆ యొక్క వ్యక్తి జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు నేడు మన జీవితాలలో ఆయన శక్తి కలిగిన నామములో మన బ్రతుకులలో కూడా గొప్ప అద్భుత కార్యములు జరిగించునుగాక. ఆ గొప్ప నామములో మన జీవితాల్లో కూడా ఘనమైన కార్యాలు ఆయన చేస్తాడు. ఘనమైనటువంటి కార్యాలు మన బ్రతుకుల్లో కూడా దేవుడు చేస్తాడు. అంతటి శక్తి కలిగిన నామము మన దగ్గర ఉంది. పవర్ఫుల్ లైఫ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. ఒక గొప్ప అద్భుతమైనటువంటి శక్తి కలిగిన యేసయ్య నామం. గమనించండి, అప్పుడప్పుడు భయపడితే ఏ నామాన్ని ఉపయోగిస్తాం? దురాత్మలు పారద్రోవాలంటే ఏ నామాన్ని ఉపయోగిస్తాం? ఏ నామం అంట? యేసు నామము. రోగాలు పోవాలంటే ఏ నామంలో ప్రార్థన చేస్తాం? యేసు నామంలో. ఇప్పుడు గమనించండి, అంతటి శక్తి కలిగిన నామము నీకు నాకు యేసు ప్రభు నామము మనకు తోడుగా ఉండగా, మనకు దగ్గరగా ఉండగా, ఆ నామాన్ని బట్టి దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు మనమందరము పొందుకుందుము గాక. ఆమేన్. అయితే తర్వాత చూడండి 5వ వాక్యము. మొదటిగా అపోస్తులు ప్రార్థన చేసిన వారు ఉన్నారు. రెండవదిగా ఈ కుంటివాడు మెట్ల మీద కూర్చున్నాడు కానీ మందిరంలోనికి రాలేదు. మూడవదిగా ఆ కుంటివాని యొక్క దృష్టిని వారు మార్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నాలుగవదిగా వెండి బంగారము కాదు కానీ ఉన్నతమైన యేసు నామము వారు కలిగి ఉన్నారు. 5వదిగా విశ్వాసముతో కూడిన చర్య. ఎలాంటిదంట? విశ్వాసముతో కూడిన చర్య. ఏంటి విశ్వాసముతో కూడిన చర్య? చూడండి 7వ వాక్యము 8వ వాక్యము. వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తును, వెంటనే వాని పాదములను చీల మండులను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచు. చాలండి. ఏం చేశాడంట? విశ్వాసము. అయ్యో, ఇదిగో ఏ ఒక్కరు కూడా నన్ను చేయబట్టి పైకి లేవనెత్తిన వాళ్ళు లేరు. నాకు ముష్టేశారు, తీసుకోరా, లేదంటే ఇంకొక 2 రూపాయలు ఇచ్చి పక్కనడు కూడా 1 రూపాయి, ఇద్దరు పంచుకోండి అన్న వాళ్ళు ఉన్నారేమో కానీ ఇదిగో నన్ను లేపి నిలవబెట్టిన వారు ఎవరు కూడా నన్ను లేరు. అయ్యా, నువ్వు నన్ను లేపుతానంటున్నావు అని వారి యందు ఏం చేశాడనంటే విశ్వాసముతో వారి హస్తాలను పట్టుకుని పైకి లెగుస్తూ ఉండగానే ఆ యొక్క కాళ్ళు, చచ్చుబడిపోయిన కాళ్ళు, నరములు, బలములు అంతా కోల్పోయినటువంటి ఆ కాళ్ళలో దేవుని యొక్క శక్తి ఆ యేసు నామములో తన యొక్క కాళ్ళల్లో ప్రారంభించబడినది. ఆ యొక్క శక్తి కలిగిన నామములో ఎండిపోయినటువంటి తన యొక్క కాళ్ళల్లో బలమును వెంటనే ఎక్కడైతే అతని జీవితంలో కోల్పోయాడో ఆ యొక్క కాళ్ళన్నీ కూడా బలము పొందుకున్నాయంట. లేచి నిలవబడ్డాడంట. ఇక నడుస్తూ గంతులు వేస్తాడంట. అయ్యో, నిన్న మొన్నటి వరకు కూడా నేను అక్కడ అడుక్కున్నానే, ఐఎమ్ బెగ్గింగ్ ఆన్ దట్ గేట్ ఆఫ్ బ్యూటిఫుల్ టెంపుల్. నేను ద్వారమునద్ద మెట్ల మీద కూర్చుని, నేను స్టెప్స్ మీద కూర్చుని నేను బెగ్గింగ్ చేసుకున్నాను, నేను అడుక్కున్నాను కదా, ఇదిగో నేను నడుస్తున్నాను, గంతులు వేస్తున్నాను. నిజమే, మన జీవితంలో కూడా కార్యము జరగాలనంటే మనలో కూడా ఏముండాలి? చెప్పాలి, ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏముండాలంట? విశ్వాసం ఉండాలంట. విశ్వాసము లేకుండా మనము దేవుని దగ్గరికి రాలేము. గమనించండి, ఇదిగో మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకు ప్రతిఫలము ఇచ్చుచూ ఉంటాడని మనము నమ్మాలి. మనం ఎప్పుడైతే నమ్ముతామో మన నమ్మిక చొప్పున మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. కాబట్టి విశ్వాసము కలిగి ఉంటే విశ్వాసము ద్వారా ఘనమైన కార్యాలను మనము పొందుకుందుముగాక. ఆమేన్.
కాబట్టి ఇక్కడ విశ్వాసం ఉంచాడు. ఆయన కాళ్ళల్లో చీలమండలముల బలమును లేచి ఆ పడిపోయిన చచ్చుబడిపోయిన కాళ్ళను కూడా ఆ శక్తి కలిగిన నామంలో విశ్వాసం ఉంచడం వలన అతడు బలము తెచ్చుకొని లేచాడంట, నడిచాడంట, గంతులు వేస్తూ ఉన్నాడంట. చివరిగా చదవండి ఒకసారి 9-10 వాక్యాలు. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ కూడా చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వాడికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులు అయిరి. గమనించండి, 6వదిగా స్తుతించిన సాక్ష్య జీవితము. ఏం చేశాడంట? స్తుతించిన సాక్షి జీవితం. ఏంటి స్తుతించటము? గమనించినట్లయితే వాడు ఎప్పుడైతే కుంటివాడిగా ఉన్నాడో, లేచి నడిచాడో, వెంటనే కూడా వాడు నడుచుచు దేవుడు స్తుతిస్తూ ఉన్నాడంట. ప్రజలందరూ ఆశ్చర్యపోయి, ఇదేదరా లోపలికి వచ్చాడు, మొన్నటిదాకా అడుక్కున్నాడు కదా, ఈడెట్లా నడుస్తున్నాడు రా, అడుక్కునేవాడు కదా, ద్వారం యొక్క ఇదిగో మెట్ల మీద కూర్చుండేవాడు కదా, ఈడేంట్రా నడుస్తున్నాడు, ఎట్లా నడుస్తున్నాడు? యేసు నామములో నడుస్తున్నాడు. యేసు నామములో నడుస్తున్నాడా? ఎవరు అతను బాగు చేసింది? ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులండి. పేతురు, యోహానులు వారు ప్రార్థన చేశారు, ఏదో చేశారండి, వాళ్ళు నడుస్తున్నారండి. వెంటనే ఏమైందయ్యా? వాళ్ళందరూ గుర్తుపట్టారు, అతను దేవుని స్తుతిస్తూ ఉంటే, రే కుంటివాడు కదా, మెట్ల మీద కూర్చున్నవాడు కదా అని అందరూ కూడా విస్మయం పొందారు. గమనించండి, దేవుని సన్నిధిలో సజీవ సాక్షిగా ఆయన దేవుని ఎదుట నిలవబడి ఆయన బాగుపడిన రీతిగానే ఆయన తన జీవితముతో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, తన బ్రతుకులో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యేసే దేవుడు, యేసే నన్ను స్వస్థపరిచాడు అని ఆయన దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు చేసిన ఘనమైన కార్యాలు స్తుతించాలి. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సాక్ష్యము కలిగి ఆయన నామమును మనము కూడా ఇతరులకు తెలియజేసే వారముగా ఉండాలి. ఈ యొక్క కుంటివాడి జీవితంలో జరిగిన ఈ గొప్ప కార్యములను మనము చూడగలుగుతూ ఉన్నాం. నెంబర్ 1 చూడగలిగితే అపోస్తలులు ఎలాంటి అలవాటు కలిగి ఉన్నారు? ప్రార్థనను అలవాటుగా కలిగి ఉన్నారు. రెండవదిగా ఈ కుంటివాడు ఎట్లా కలిగి ఉన్నాడు? మందిరపు మెట్ల మీద కూర్చున్నాడు కానీ మందిరంలోనికి మాత్రం రాలేదు. మూడవదిగా అపోస్తలులు తన దృష్టిని ఏం చేశారంట? మార్చారంట. ఏం చేశారు? మార్చారు. నాలుగవదిగా ఇప్పుడు వెండి బంగారము కంటే శ్రేష్టమైన నామం. ఏ నామమా? నామము యేసు నామము. ఐదవదిగా విశ్వాసముతో వారి చేతులు అందిస్తున్నప్పుడు లేచాడు. ఆయన యొక్క కాళ్ళల్లో నరములలో బలం వచ్చి లేచి నుంచున్నాడు. విశ్వాసముతో కూడిన చర్య. ఆరవదిగా దేవుని స్తుతిస్తూ అందరికి సాక్ష్యముగా నిలిచాడు. దేవుని గురించిన ఆయన అనేకమైన విషయాలను తెలియజేశాడు. ఇది ఈ యొక్క కుంటివాడు శృంగారం అనబడినటువంటి దేవాలయమునందు జరిగిన ఈ అద్భుత కార్యమును మనం చూడగలుగుతున్నాం. ద గ్రేట్ మిరాకిల్ హ్యాపెండ్ అట్ బ్యూటిఫుల్ గేట్ ఆఫ్ ది టెంపుల్. దేవాలయం యొక్క ద్వారమునొద్ద ఈ కార్యముల మనము జరిగినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్యాసేజ్లో మనము కూడా ఈ 6 విషయాలు కూడా నేర్చుకుని మన జీవితంలో కూడా మనము కూడా ఎక్సర్సైజ్ చేసినట్లయితే, మన జీవితంలో కూడా పాటించినట్లయితే, మన జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యములను జరిగించునుగాక. ఆమేన్. తలల వంచండి, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ పాద సన్నిధిలో చేరి ప్రభా ఇప్పటి వరకు ఇదిగో నా తండ్రి శృంగారం అనే దేవాలయమునొద్ద ద్వారం ఇదిగో నా తండ్రి మెట్ల మీద కూర్చుండిన అయా ఒక కుంటివాణిని గురించి మేము ధ్యానం చేశాం. ఆ కుంటివాణిని మీరు ఎలాగ స్వస్థపరిచారు, ఎలాగున మీరు బాగు చేశారు అయా నీ వాక్యము ద్వారా మేము విన్నాము. ఆయన మా అందరి జీవితంలో కూడా అయా చెప్పబడిన నీ వాక్యమును మేము కూడా అయా ఇదిగో నా తండ్రి మా హృదయములో నీరు కట్టి ఫలింపజేసే వాక్యము ద్వారా మా అందరి జీవితంలో ఘనమైన గొప్ప కార్యాలు జరిగించమని మా రక్షకుడు విమోచకుడునైనా యేసుక్రీస్తు దివ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.